ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వసు ఫుడ్స్. ఇవాళ రెసిపీ వచ్చేసి కొబ్బరి చియా పుడ్డింగ్ అండి. అదేనండి, చల్లదనానికి ఎంతో ఉపయోగపడే సజ్జువా గింజల రెసిపీ. ఇక ఆలస్యం చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక బౌల్ తీసుకున్నాను. ఇందులో 2 కప్స్ వరకు కొబ్బరి పాలు అనేవి తీసుకుంటున్నానండి. ఇందులోనే 2 టేబుల్ స్పూన్ వరకు తేనె అనేది యాడ్ చేస్తున్నాను. ఎక్కువగా యాడ్ చేయకూడదు. నేను తీసుకున్న క్వాంటిటీకి ఈ తేనె అనేది సరిపోతుందండి. ఇది కూడా మొత్తం అంతా కలిసేంత వరకు కలుపుకోవాలి, లేదంటే అడుగుకి వెళ్ళిపోయి గడ్డ కట్టేస్తుంది. ఇప్పుడు ఇందులో 1/2 కప్పు వరకు సజ్జువా గింజలు అనేది తీసుకుంటున్నాను. 1/2 కప్ సజ్జువా గింజలకి 2 కప్పుల వరకు కొబ్బరి పాలు అనేది సరిపోతుందండి. ఇది కూడా మొత్తం అంతా కలిసేంత వరకు కలుపుకోవాలి, లేదంటే కొబ్బరి పాలలో సజ్జువా గింజలు అనేవి నానవండి. చూసారు కదా, ఇలా మొత్తం అంతా కలిసేటట్టు కలుపుకొని మూత పెట్టుకొని ఫ్రిడ్జ్లో ఒక అరగంట పాటు ఉంచండి. సజ్జువా గింజలు అనేవి కొబ్బరి పాలలో బాగా నానేంత వరకు ఉంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఫ్రిడ్జ్ నుంచి బయటికి తీసి చూడండి. చూసారు కదా ఎంత బాగుందో మన పుడ్డింగ్. ఇలా చల్లగా సర్వ్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది. ఇప్పుడు దీన్ని గ్లాస్లోకి సర్వ్ చేసుకుంటున్నానండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. ఇప్పుడు కిస్మిస్ బాదంతో గార్నిష్ చేసుకుంటే సూపర్గా ఉంటుందండి. మీరు కావలిస్తే కొబ్బరి తురుము కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను యాడ్ చేయటం లేదు. మీరు తప్పకుండా ట్రై చేసి చూడండి.